నెల్లూరును చండీగఢ్, సింగపూర్ తరహాలో గ్రీన్ సిటీగా మార్చడమే తన లక్ష్యమని మంత్రి నారాయణ పేర్కొన్నారు. బనజపాలెం పార్కులో మినీ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించారాయన. నెల్లూరు సిటీలో 47 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, ఇప్పటికే 44 పార్కులు పూర్తి చేసి ప్రారంభించామని తెలిపారు. ఒక చిన్న హాల్ కట్టండి, హాల్లో చుట్టూ గ్లాసెస్ పెట్టండి, సీలింగ్ చేసేసి పెట్టండి. ఎవరైతే పేదలు నిరుపేదల పిల్లలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కలిసి చక్కగా బర్త్డేస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకుంటారు. ఖర్చు లేకుండా, ఖర్చు అనేది ఉండదు. అదే బయట ఫంక్షన్ చేసుకోవాలంటే మన ఫంక్షన్ హాల్ డబ్బులు ఖర్చు. అంతేగాని ఇక్కడైతే వాళ్ళతోటి ఆడుకునే పిల్లలు అందరూ ఉంటారనే ఉద్దేశంతో నెల్లూరులో కొన్ని పార్కులు యాక్చువల్గా ఇది టేకప్ చేసాం. దాంట్లో ఫస్ట్ ఇనాగరేషన్ ఈ 13వ డివిజన్లో చేశారు, బల్జిపాలెం. దాంట్లో ఎవరైతే దీన్ని టేకప్ చేశారో అతను కూడా నేను అభినందిస్తున్నా, అధికారులు కూడా అభినందిస్తున్నాను. నిజంగా చూస్తే చక్కగా ముచ్చటగా ఉంది. అంటే పెద్ద హాల్ ఇది కాదు, ఇక్కడ ఒక 30 మంది చిన్న పిల్లలతో చక్కగా ఎవరైనా ఒక ఇట్లా. అందుకని ఈరోజు ఈ యొక్క బల్జిపాలెంలో ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళ బర్త్డే చేస్తాం. ఇక్కడ వాళ్ళు పిలిపించమన్న 2-3 సరే రేపు బర్త్డే ఒక పాపను పిలిపించారు. ఆ పాప యొక్క బర్త్డేని యాక్చువల్గా ఈరోజు ముందుగా కేక్ కట్ చేసిన దానికి ఆ పాపకు కూడా హ్యాపీ బర్త్డే పాప. ఈరోజు నిజంగా చాలా చాలా ఉంది. చక్కగా పిల్లలు ఆడుకోవడానికి మంచి ఎక్విప్మెంట్ చేశారు. నెల్లూరులో 47 పార్కులు టేకప్ చేసాం. 47లో నాకు తెలిసి దాదాపు 44 అయిపోయినాయి. మరొక 3 ఇంకోటి కూడా రెడీగా ఇనాగ్రేషన్ ఉందన్నారు. అది నెక్స్ట్ వీక్ వచ్చిన పెడతానని చెప్పాను. పొట్టిశ్రావణి. అది కాకుండా పిల్లలకి నెల్లూరు సిటీలో ఒక అడ్వెంచర్ పార్క్ ఒకటి పెట్టాలని, అదేవిధంగా వాటర్ స్పోర్ట్స్ పార్క్ ఒకటి పెట్టాలని, పినాకిని పార్క్ ఏదైతే ఉందో ఆ పార్క్ వచ్చి యాక్చువల్గా ఆ పార్క్ ఒకటి, బొడిగోడు తోట పక్కన ఒక పెద్ద పార్క్ ఉంది అదొకటి. అదేవిధంగా మన యొక్క అల్లీపురం పోయే దగ్గర లెగసీని మొత్తం తీసేస్తున్నాం, మరొక నెల పూర్తిగా వెళ్ళిపోద్ది బయటికి. ఈ 3 పార్కుల్లో ఒక పార్కుని అడ్వెంచర్ పార్క్గా, ఒకటి వాటర్ స్పోర్ట్స్గా, ఇంకొకటి ఏదన్నా పిల్లలకి బాగా యాక్టివ్గా ఉండేటట్టుగా ఈ 3 పడదలుచుకున్నాం. దాని మీద కూడా యాక్చువల్గా డిపిఆర్లో కన్సల్టెంట్ చేస్తున్నారు. అది అయిన తర్వాత ఆ 3 కూడా టేకన్ చేసి నెల్లూరు కార్పొరేషన్లో అటుపక్క మనకు నెక్లెస్ రోడ్డు దాన్ని బాగా